అండ్ రేలంగి గారు దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఆయన ఒక స్టార్డమ్ చూసేసరికి హీరోస్ తో పాటుగా రెమ్యూనరేషన్ తీసుకునేసరికి ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చాయి కూడా చాలా మందిలో చూసారు. రేలంగి గారిలో ఎటువంటి మార్పు చూసారు? రేలంగి గారిలో ఎటువంటి మార్పు అంటే ఆయన పెద్ద అతిశయోక్తులకి ఏం పోలేదు, ఆడంబరాలకి పోలేదు, ఎప్పుడు ఒకేలాగా ఉండేవారు. ఆయన హాస్య నటులందరూ ఒక కుటుంబం అనుకునేవాడు అన్నమాట. తర్వాత ఇంట్లో పూజలే చేస్తుండేవాడు. ఆ పూజలే చేస్తున్నప్పుడు హాస్య నటులు అందరినీ పిలిపించేవాడు. ఒకసారి ఒక 30-40 ఏళ్ళ క్రితం, 45 ఏళ్ళు అవుద్ది. అప్పుడు విజయ చిత్రంలో హాస్య నట కుటుంబం అని నేను చదువుకుంటున్న రోజులు అన్నమాట అవి. అంటే 40 ఏళ్ళు పైన అవుతుంది. అంటే హాస్య నట కుటుంబం అని రేలంగితో పాటు మొత్తం ఆ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ కలిసి తీయించుకున్న ఫోటో వేశారు. ఈయన ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడేమో హాస్య నటులు పిలిచి వాళ్ళు భోజనం పెట్టి దైవ కార్యక్రమాలు ఎక్కువ చేసేవాడు. హాస్య నటులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లో చూసుకునేవాడు. అది గొప్ప విశేషం ఆయనకి. తర్వాత సి పుల్లయ్య గారి భక్తుడు కనుక ఈయన అసలు ఆంధ్రదేశంలో సినిమా థియేటర్ల ఉద్యమం ప్రారంభించిన వాడు సి పుల్లయ్య గారు అన్నమాట. ప్రజలు జనాభా పెరిగిపోతుంది, ఈ రోజున మనకి వినోద సాధనాలు ఏమి లేవు, ఒక పేదవాడికి కూడా ఉన్న కనీసపు వినోద సాధన ఏదైనా ఉందంటే అది సినిమా థియేటరు. సినిమా థియేటర్ల నిర్మాణం విరివిగా సాగాలని కాకినాడలో ఉద్యమం ప్రారంభించి ఆయన మినర్వా కట్టాడన్నమాట. సినిమా థియేటర్లన్నీ ఒకే వీధిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి కూడా సి పుల్లయ్య. అందుకే కాకినాడ సినిమా రోడ్ మాట. ఇంకే సిటీలో కూడా అలా ఉండవు. ఒక కాకినాడలోనే అక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంకటేశ్వర, కల్పన ఎలా ముందుకు వచ్చినట్టయితే క్రౌను, విజయ, తర్వాత ఇలాగ వచ్చినట్టయితే మరి మనకి సత్యగౌరి, పద్మనాభ, ఇటు మినర్వా, ఇటు మన మెజెస్టిక్, ఇలా వెళ్తుంటే అన్ని థియేటర్లే మనకి. అక్కడ విజయ్, క్రౌను, అలా సత్యగౌరి, స్వప్న థియేటరు, ఒకటి లక్ష్మీ థియేటరు, ఇవన్నీ వరుసగా ఉండేమాట. ఇలా వెళ్ళినట్టయితే మొత్తం థియేటర్లన్నీ ఒకే వీధిలో దర్శనం ఇస్తాయి, అక్కడ తప్ప ఇంకెక్కడ దర్శనం ఇవ్వవు. తాడేపల్లిగూడెంలో కూడా మన రేలంగి గారు ఒక థియేటర్ నిర్మించారంట. అదే చెప్పడానికి వస్తున్నాను నేను. ఎందుకు? ఆ పుల్లయ్య గారి తాలూకు ఇన్స్పిరేషన్ అమ్మా. మనం కళారంగంలో ఇంత సంపాదించింది మళ్ళీ కళాసేవ చేయాలి. కళాసేవ చేయాలంటే ఏంటో థియేటరు కట్టుకున్నట్టయితే ఎంతమంది ఆ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు? ఏదైనా కార్యక్రమం చేసినట్టయితే బాధపడేవాళ్ళు కొంతమందిని, ఆనందపడేవాళ్ళు కొంతమంది ఉంటారు కార్యక్రమం బట్టి. కానీ సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు పండగలకి, పబ్బాలకి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా వెళ్తారు కదా. అక్కడ సినిమా థియేటర్ అనేసరికి ప్రతి ఒక్కరు హాయిగా ముస్తాబై వస్తారు, ఆ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తూ ఇంటికి వెళ్తారు కదా. సో ఆ ఆనందాన్ని కోరుకున్నాడు ఆయన. సో దాన్ని ఎంతవరకు రన్ చేశారు ఆయన? ఇంకా చనిపోయినంత వరకు ఉంది. రేలంగి చిత్రమందిరం చనిపోయినంత వరకు ఉంది. రేలంగి గారికి కూడా ఒకడే కొడుకు సత్యనారాయణ అని చెప్పేసి, వాళ్ళ నాన్నగారికి రేలంగి ఎలాగైతే ఒకడే కొడుకు, ఈయన కూడా ఒకడే కొడుకు. అయితే సినిమాల్లో రావాల్సింది కానీ రేలంగి గారు ఒక ఉట్టేయించుకున్నారు సత్యనారాయణ గారి చేత. రేలంగి తాను భార్య పేరు అచ్చయ్యమ్మ, వాళ్ళ అమ్మ పేరు బుచ్చయ్యమ్మ, ఇవిడేమో అచ్చయ్యమ్మ. కొంచెం రేలంగి కంటే కొంచెం ఉన్న ఆవిడ గనక ఆవిడకి ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఆవిడ మాట వేదం ఇంట్లో, ఆవిడ డామినేషన్ ఆవిడదే గనక ఎందుకో మరి రేలంగి గారి భార్యకు కూడా సినిమా ఫీల్డ్ నచ్చలేదు. కాళ్ళు ఎరగొట్టేస్తాను సినిమా ఫీల్డ్కి వెళ్ళినట్టయితే కొడుకుని అలాగ అదుపార్జనలో పెట్టబట్టి అటు సినిమాలోకి వెళ్ళలేదు మాట. అందువల్ల రేలంగి గారి కొడుకు ఇంట్రెస్ట్ ఉండేదా సినిమాలో? సహజంగా ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అంత పెద్ద సూపర్ కమెడియన్ కొడుకేమో ఇంట్రెస్ట్ లేకుంటే ఎలాగుంటుంది. కానీ ఆ తల్లికి ఇష్టం లేదు, తండ్రికి కూడా ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్కి వెళ్తే వాళ్ళు వ్యసనాలు పాడైపోతారు, ఎందుకు వచ్చింది ఉన్నది మనం చాలు కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళు మాట. ఆ సినిమా ఫీల్డ్కి వెళ్ళనివ్వలేదు. అంటే రేలంగి గారికి గిరిజి గారికి కొద్దిగా ఎక్కువ అనుబంధం ఉండేది కాబట్టి దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. సినిమా ఎందుకు చక్కగా హాయిగా భార్య పిల్లలతో, ఆయనకి రేలంగి గారి కొడుక్కి మాత్రం మరి సంతానం ఎక్కువ ఉన్నారు. అయితే భార్య పిల్లలతో హ్యాపీగా మనకు ఉన్నదేదో తింటూ కూర్చుంటూ చాలు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్ళడం ఎందుకు, దారి తప్పడం ఎందుకు అని ఆ ఆలోచనతో ఉండేవారు. అది చివరి వరకు అలా జరిగిందన్నమాట. రేలంగి గారి కెరీర్లో అంటే అవార్డులు వచ్చిన మూవీస్ కానివ్వండి, లేకపోతే పేరు తెచ్చిన చిత్రాలు ఏంటి? చాలా సినిమాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలన్నీ పేరు తెచ్చిన సినిమాలే కదా. రేలంగి గారితో
ఇది అప్పటి నుంచి చూసుకున్నట్టయితే వాహిని వారి పెద్ద మనుషుల దగ్గర తీసుకున్నట్టయితే అది పెళ్లి చేసి చూడు కానీ, అప్పు చేసి పప్పుకూడు కానీ, లేకపోయినట్టయితే మాయాబజార్ కానీ, తర్వాత ఇది జగదేక వీరుని కథ కానీ, చాలా సినిమాలమ్మా, ఇన్ని సినిమాలు ఉన్నాయి. తర్వాత ఏమో కలిసి ఉంటే కలిసి సుఖం ఒకటి, కులగోత్రాలు ఒకటి, ఒక సినిమా పెళ్లి కానుక ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. పేరు తెచ్చిన చిత్రాలను అడగొద్దు, ఎందుకంటే రేలంగి గారు దేంట్లో ఉంటే దాని పేరు వస్తుంది. అసలు పేరు అన్ని సినిమాల్లో ఈక్వల్గా పేరు వస్తుంది అన్నమాట. థియేటర్ల నుంచి బయటకు వచ్చినట్టయితే అటు హీరో హీరోయిన్లు రేలంగి గిరిజ వీళ్ళే చెప్పుకుంటారు. అది రేలంగి సూర్యకాంతం. రేలంగి గారి ముందు సినిమాలకి తర్వాత సినిమాలకి ఆయన నడకలో మార్పు కనిపిస్తుంది. అది బరువు పెరగడం వల్ల, లేకపోతే ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఆయన లెగ్కి అని విన్నాం. ఎందువల్ల అంటారు? బరువు పెరగడం కాదు, ఆయనకి ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఏమీ లేదు. తర్వాత కొంతకాలానికి ఒక బోధకాలు వచ్చిందన్నమాట. ఒక కాలు లావు, ఒక కాలు సన్నం కదా బోధకాలు. అది దోమకాటు వల్ల వస్తుందన్నమాట బోధకాలు. దానికి పాపం చాలా వైద్యం చేయించినప్పుడు కూడా ప్రయోజనం లేకపోయింది. అందువల్ల రేలంగి గారు మహా నటుడు కదా ఆయన. ఆ కాలు లావు ఉండడాన్ని కూడా యాక్టింగ్లో ఒక భాగంగా చేసుకొని అది బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని మేనేజ్ చేయడం కష్టమే, బ్యాలెన్స్ చేయడము కష్టమే. అవును, చేసేవాడు అలాగే, అదే కదా గొప్ప. అది చివరికి అది కామెడీలో ఒక భాగం అయిపోయింది అన్నమాట. నడవడం కానీ ఏవైనా కామెడీలో ఒక భాగం అయిపోయింది. అది ఆ కాలుతో డ్యాన్సులు కూడా చేసేవాడు కదా. ఇలా టోపీ నా టోపీ సినిమా, సరదా సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయంటే డ్యాన్సులు చేశారు కొన్ని. సరదా సిగరెట్ గిరిజాను రేలంగి డ్యాన్సులు చేశారన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్లోనే వచ్చిందా ప్రాబ్లం? లేదు, కొంతకాలం అయిన తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు కూడా అది ఆయన కామెడీలో ఒక భాగం అయిపోయింది. బోధకాలు అయినప్పుడు కూడా కామెడీలో భాగమైంది. ఆయన యాక్టింగ్కి ఎప్పుడు అడ్డు రాలేదు, ఆ కాలు ఎప్పుడు అడ్డు రాలేదన్నమాట. దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకున్నాడు ఆయన. అంటే సావిత్రి గారు, అంజలిదేవి గారు, రేలంగి గారు వీళ్ళ అనుబంధం ఎట్లా ఉండేది? వీళ్ళు ఒక ఊరు నుంచి వచ్చారు కదమ్మా. సావిత్రి గారు రాలేదు కానీ ఇప్పుడు అంజలి గారు, ఇప్పుడు సూర్యకాంతమ్మ, వీళ్ళందరూ ఎస్వి రంగారావు వీళ్ళంతా బాగుండేవారు, కలుపుకొలుతనంగా ఉండేవారు, క్లోజ్గా ఉండేవారు అన్నమాట. అంటే రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో ఈక్వల్ గా రెమ్యునరేషన్ తీసుకునేవారు కదా. అప్పట్లోనే డిమాండ్ చేసేవారా, నాకు ఇంత ఇవ్వాల్సిందే? అయితే ఒకసారి ఇది మన శ్రీకృష్ణరావు గారు చెప్పారు, ఎన్ఐడి బ్యానర్లో ఏదో పిక్చర్ చేస్తాను గాను, దానికి డిమాండ్ చేశారు అటు, నీకు ఎంత రెమ్యునరేషన్, నాకు అంత రెమ్యునరేషన్ అంటే, నీకు ఎంత కేటాయించారో డబ్బులు అంత అమౌంట్ నాకు కేటాయించారు, అది నా కోరిక, ఇది మాత్రం కాదనొద్దు అని చెప్పేసి. ఎంత తీసుకునేవారు అప్పట్లో? ఆ రోజులు ₹1,00,000 అమ్మా. ₹1,00,000 ఒక సినిమాకి. ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది రేలంగి వెంకటరామయ్య గారు. అంత ప్రతిభ, అంత. మా తమిళనాడులో తంగప్పు ఉండేవాడు ఆర్టిస్టు, కామెడీ చేసేవాడు, కానీ తంగప్పుకి అంత రెమ్యునరేషన్ లేదు. ఈ ₹1,00,000 రెమ్యునరేషన్ వాళ్ళు కన్నాంబ గారు, రేలంగి గారు, సావిత్రమ్మ వీళ్ళమాట, చిత్తూరు నాగయ్య వీళ్ళు, తర్వాత రామారావు, నాగేశ్వరరావు గారు, ముందు వీళ్ళు తీసుకున్నారు. ఎస్వి రంగారావు గారు. ₹1,00,000 రెమ్యునరేషన్ గొప్పగా ఉండేది అప్పుడు. అండ్ జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఏ జోనర్లోనన్నా తన నటనతో మెప్పించేవారు రేలంగి గారు. ఆయన చూస్తేనే చప్పట్లు కొట్టేవారు. అది గొప్పతనం ఏంటంటే, ఆయన నటన ఇలా చేస్తాడు అని డైరెక్టర్లు కూడా అనుకునేవారు కాదు. చేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయేది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ సూర్యకాంతమ్మ రేలంగినో లేకపోతే రేలంగి గిరిజనో పెట్టుకోవాలి అంతే సినిమాకి. అంటే ఒక కుదురు ఏర్పడుతుందన్నమాట. అమ్మయ్య ఈ సినిమాకి గిరిజ రేలంగి ఉన్నారు, లేకపోతే అమ్మయ్య సినిమాకి ఏమో రేలంగి సూర్యకాంతమ్మ ఉన్నారు, సగం సేఫ్టీ, అలా అనుకునేవారు అన్నమాట. అంత క్రేజ్ తెచ్చుకున్నారు వాళ్ళు. రేలంగి వెంకటరామయ్య గారు అసలు పేరు అయినప్పుడు ఇంటి పేరునే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే వెంకటరామయ్య అన్న పేర్లు చాలా ఉన్నాయా? అది కూడా కారణం కావచ్చు. రేలంగి అనేది బాగా సక్సెస్ అయింది దానికి జీవితంలో. రేలంగి అంటే చాలు, వెంకటరామయ్య కాకుండా మీరు చెప్పినట్టుగా వెంకటరామయ్యలు చాలా తరచూ ఉంటారు ఎక్కువ. ఆ రోజుల్లో వెంకటేశ్వరుడి పేరు వెంకటరామయ్యో, వెంకటరమణయ్యో ఈ పేర్లు ఉండేవి కనుక అది రేలంగిని ఫేమస్ చేసుకున్నారన్నమాట.